అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి జన్మకథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందట. ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తారో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతటి పవిత్రమైన మాసంలో ఆ లక్ష్మీదేవి ఆవిర్భావ కథను ఒకసారి విందాం. లక్ష్మీదేవి పుట్టుకను గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండని ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిందెవరో అన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. ఇక ఆ ఏనుగు తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తూ దండను కిందకి విసిరి కాళ్ళతో తొక్కి పడేసింది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమీరిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దూర్వాసముడిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలిచక్రవర్తి నాయకత్వంలో రాక్షసులు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువైన బృహస్పతి సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళగా అప్పుడు బ్రహ్మదేవుడు దీనికి పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడని పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెప్తాడు. ఇక మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదుమధుర రవలులతో చేతిలో కలువమాలలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసింది. నునుసిగ్గులతో ఆయన సరసన నిలబడింది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితులు ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి లీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. అనగనగా ఓ గ్రామంలో సుదర్శనుడు, సుశీల అనే పేద దంపతులు ఉండేవారు. వారి ఇల్లు చిన్న మట్టి గోడలతోనూ గడ్డి కప్పుతోనూ ఉండేది. ఇంట్లో విలువైన వస్తువులంటూ ఏమీ లేవు. ఒక్క మట్టి దీపం, చిరిగిపోయిన చాపలు, పాత ఇత్తడి పాత్రలు, అలాగే మరికొన్ని ఇరిగిపోయిన వస్తువులు. ఇలా వారి జీవితం కటిక దరిద్రంతో ఉండేది. 3 పూటలా తినడానికి సరిగ్గా తిండి కూడా లభించేది కాదు. సుదర్శనుడు రోజూ పొలాల్లో కూలి పని చేసేవాడు. అయినా సరే 2 పూటలా అన్నం దొరకడం కష్టంగా ఉండేది. సుశీల మాత్రం ఎంతో కష్టంలో ఉన్నా సరే దైవభక్తిని వదలలేదు.
ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్కను పెంచేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించి ప్రార్థించేది. తల్లి లక్ష్మీదేవి, మా బాధలు చూడు, ఏ జన్మలో ఏం పాపం చేశామో, ఈ జన్మలో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహించు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాదాలను వదలను అని కన్నీళ్లతో ప్రతిరోజు తులసి మొక్కను వేడుకునేది. ఒకసారి మార్గశిర మాసం వచ్చింది. సుశీల ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచి చలిగాలి వీస్తున్నా లెక్క చేయకుండా బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసింది. ఇక తులసి కోట దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఏదో తెలియని ఓ గొప్ప భక్తి తన హృదయంలో పొంగుతుంది. కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. అమ్మా మహాలక్ష్మీదేవి, ఈ మార్గశిర మాసం నీకు ప్రీతికరమైనదట. నేను పేదదాన్ని, నీకు గొప్ప పూజలైతే చేయలేను, కానీ నా హృదయమే నీకు అర్పిస్తున్నాను తల్లి అని గొంతు పెకల్చుకుని ప్రార్థించింది. హఠాత్తుగా తులసి కోట వెనుక ఓ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు క్రమంగా పెరిగింది. బంగారు రంగు కాంతి కిరణాలు నలువైపులా వ్యాపించాయి. గాలిలో మల్లెల పరిమళం, గంధపు సువాసన వచ్చింది. ఇక సుశీల భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే దివ్యమైన స్త్రీ స్వరం వినిపించింది. భయపడకు సుశీల, కళ్ళు తెరువు అంది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ఎదురుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నిలబడి ఉంటే, ఎర్రని పట్టుచీర, బంగారు నగలు, 4 చేతులతోనూ పద్మాలు, అభయవరద ముద్రలు, తన చుట్టూ బంగారు కాంతి వలయము, పాదాల కింద వికసించినటువంటి ఒక తామర పువ్వు. ఆమె చిరునవ్వు చూస్తే ఎన్ని కష్టాలైనా మర్చిపోయేలా ఉంది. ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుశీల మైమరిచిపోయింది. కాళ్ళు చేతులు వణికాయి. నేలపైన పడి లక్ష్మీదేవికి ప్రణామం చేసింది. లే తల్లి అని లక్ష్మీదేవి ఆప్యాయంగా పిలిచింది. నీ భక్తికి మెచ్చాను. ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే ఒక్కరోజు కూడా పూజను మానలేదు. తులసిని సేవించావు. నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇలాంటి భక్తులు నాకు చాలా ఇష్టమైన వారు అని పలికింది. సుశీల కన్నీళ్లతో, అమ్మా, నేను ఏ పుణ్యం చేశానని నువ్వు నాకు సాక్షాత్కరించావు? నేను అర్హురాలు కాను తల్లి అని చెప్పింది. లక్ష్మీదేవి చిరునవ్వుతో, తల్లి, నీ భక్తికి ధనం అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం, నిష్కల్మషమైన ప్రేమ ఉంటే చాలు. అన్నింటికంటే భక్తి ముఖ్యం. నీలో అన్నీ ఉన్నాయి. కాబట్టే ఈ మార్గశిర మాసంలో నీకు ఒక వ్రతం చెప్తాను. దీన్ని నిష్టగా చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోతుంది, సంపద వస్తుంది, సంతానము కలుగుతుంది, నీ ఇల్లు సకల శుభాలతో నిండుతుంది. విను తల్లి అని లక్ష్మీదేవి ఇలా చెప్పసాగింది. ఈ మార్గశిర లక్ష్మీ వ్రతం చాలా సులభమైనది, కానీ భక్తితో చెయ్యాలి. మొదటిది, ప్రతి గురువారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించు. ఉన్నంతలోనే ధరించు. ఆడంబరాలు అవసరం లేదు. రెండవది, తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించు. పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించు. ఇక మూడవది, నీకు ఉన్నంతలోనే 5 ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలాలు ఇవ్వు. నాలుగవది, ఆ గురువారం రోజున పాలు, పెరుగు, అన్నం వీటిని నైవేద్యంగా పెట్టు. ఉపవాసం ఉండగలిగితే ఉండు, లేకపోతే సాత్వికమైన భోజనాన్ని చెయ్యి. 5వది, ఇలా 4 గురువారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చెయ్యి. పేదలకు దానం చెయ్యి. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసిన వారికి నేను తప్పక అనుగ్రహిస్తాను అని చెప్పింది. ఇక సుశీల ఆనందంతో, అయితే తల్లి, నీ మాటలు తప్పకుండా శిరసా వహిస్తాను అని చెప్పింది. ఇక లక్ష్మీదేవి తనని ఆశీర్వదించి అంతలోనే ఆ దివ్యమైన రూపం ఒక్కసారిగా మాయమైంది. కానీ గాలిలో ఆ సుగంధపు పరిమళం మాత్రం చాలాసేపు ఉండిపోయింది. అప్పుడే సుశీల భర్త సుదర్శనుడు తాను అక్కడికి వచ్చాడు. భార్య ముఖంలో వింత తేజస్సు చూశాడు. ఏమైంది, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. ఇక సుశీల జరిగిందంతా చెప్పింది. మొదట తనైతే తన భార్య మాటలు నమ్మలేదు, కానీ తులసి కోట దగ్గర ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ దివ్య పరిమళాన్ని తాను గ్రహించాడు. అక్కడే ఉన్నటువంటి ఆ తులసి మొక్క వెనుక కాస్త ప్రకాశాన్ని చూశాడు. తన మాటలు నమ్మాడు. సుశీల, నీ మాటలపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మనం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేద్దాం అని అన్నాడు. ఇక మార్గశిర మొదటి గురువారం వచ్చింది. సుశీల తెల్లవారుజామునే 3 గంటలకే లేచింది. చన్నీటి స్నానం చేసి తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి చీర కట్టుకుంది. తులసి కోటను శుభ్రంగా అలంకరించింది. మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించింది.
పసుపు కుంకుమలతో పూజించింది. ఆ రోజు అమ్మవారు చెప్పినట్లుగా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి, కానీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడింది. ఇంతలో హఠాత్తుగా ఇంటి ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చింది. చూస్తే ఒక బండిలో బియ్యం, పప్పులు, పళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు కుంకుమలు, తాంబూలాలు అన్నీ ఉన్నాయి. బండిలోని వ్యక్తి ఇలా చెప్పాడు, అమ్మా, మా యజమాని గారు పేరు చెప్పొద్దని చెప్పారు. ఇవన్నీ మీకు బహుమతిగా పంపారు అని చెప్పాడు. ఇక సుశీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అమ్మా లక్ష్మీదేవి, నువ్వే కదా ఇవన్నీ పంపించి ఉంటావు అని అనుకుంది. ఇక ఆ రోజు 5 ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం వాయనం ఇచ్చింది. ఇక 2వ గురువారం వచ్చింది. ఈసారి సుదర్శనుడికి పొలంలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా నేలలో ఏదో తగిలింది. అక్కడ తవ్వి చూస్తే ఒక పెద్ద పాత రాగి కుండ. దాని లోపల నిండా బంగారు నాణాలు కనిపించాయి. ఇక ఇది కూడా లక్ష్మీదేవి అనుగ్రహమే అని సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. సుశీల చాలా సంతోషించింది. అమ్మవారి అనుగ్రహానికి తాను ఎంతగానో పొంగిపోయింది. ఆ డబ్బుతో వారి ఇల్లు బాగు చేయించుకున్నారు. మంచి బట్టలు కొనుక్కున్నారు. కానీ వారిలో ఎటువంటి గర్వమూ లేదు. భక్తి మాత్రం పెరిగింది. ఇక ఆ గురువారం 10 మంది ముత్తైదువుల్ని పిలిచి అందరికీ పూజా సామాగ్రి, తాంబూలం ఇచ్చింది. ఇక 3వ గురువారం వచ్చింది. 3వ గురువారం నాటికే సుశీలకు ఒక మంచి వార్త అందింది. తను గర్భవతి అన్న విషయం తెలిసింది. అమ్మా, నీ కరుణకు అంతం లేదు అని నమస్కారం చేసుకుంది. ఆ రోజు పూజ మరింత భక్తిగా చేసి 20 మంది ముత్తైదువులను పిలిచి అందరికీ చీరలు, తాంబూలాలు ఇచ్చింది. గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పేద దంపతులకు ఇంత మార్పు ఎలా వచ్చిందా అని అడిగారు. ఇక ఎటువంటి గర్వం లేకుండా అందరికీ వినయంగా సుశీల ఈ విధంగా చెప్పింది, ఇదంతా మహాలక్ష్మీదేవి అనుగ్రహము, మార్గశిర వ్రతం యొక్క మహిమ అని. ఇక 4వ వారం కూడా వచ్చింది. 4వ గురువారం నాడు ఆ రోజు ఉదయం సుదర్శనుడికి ఓ వర్తకుడు కబురు పంపాడు. మీ పొలంలో ఉన్నటువంటి మట్టి చాలా నాణ్యమైనది. మేము కుమ్మరి పాత్రలు తయారు చేయడానికి కొనాలి అనుకుంటున్నాము. మంచి ధర ఇస్తామని అన్నాడు. ఆ మట్టి అమ్మకంతో మంచి సొమ్ము వచ్చింది. ఆ డబ్బుతో మళ్ళీ కొత్త పొలాన్ని కొన్నారు. మంచి ఇల్లు కూడా కట్టించుకున్నారు. 4వ గురువారం ఆ పూజ చాలా ఘనంగా జరిగింది. ఈసారి 100 మంది ముత్తైదువులను పిలిచి అందరికీ భోజనాలు పెట్టారు. చీరలు ఉన్నంతలో బహుమతులు ఇచ్చారు. 4 గురువారాలు పూర్తయ్యాక ఉద్యాపన చేశారు. సుశీల 9 రకాల ధాన్యాలతో కలశం నింపింది. లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పసుపు కుంకుమలతో అలంకరించింది. పంచామృతాలతో అభిషేకం చేసింది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చారు. అనాథ పిల్లలకు బట్టలు పంచారు. అమ్మా లక్ష్మీదేవి, నీ వల్లే మా జీవితం పూర్తిగా మారింది. ఈ వ్రతం అందరికీ చెప్తాను. నీ మహిమ లోకమంతా తెలియజేస్తాను అని సుశీల మనస్సులో నిశ్చయించుకుంది. అలా 1 సంవత్సరం గడిచింది. సుశీలకు అందమైన కొడుకు పుట్టాడు. అతనికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు. వారి ఇల్లు ధన, ధాన్య, సంతాన లక్ష్ములతో, సౌభాగ్య లక్ష్ములతో నిండిపోయింది. ఇంటి ముందు ఉన్న తులసి కోట ఇప్పుడు ఓ పెద్ద తులసి వనంగా మారింది. రోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. సుశీల ప్రతి మార్గశిర మాసంలోనూ వ్రతం చేస్తుంది. గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి గురించి చెప్తుంది. పేదలకు సహాయం చేస్తుంది. విన్నారు కదా, ఇది లక్ష్మీదేవి వ్రతం యొక్క మహిమ. ఈ మార్గశిర మాసం నాడు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా ఎవరైతే ఈ కథను చదువుతారో లేదా వింటారో వారింట్లో దరిద్రం తొలగిపోతుంది, సంపద వస్తుంది, సంతానం కలుగుతుంది, గృహశాంతి నెలకొంటుంది. చూశారు కదండి, ఈరోజు మనం లక్ష్మీదేవి ఆవిర్భావ కథ, అలాగే లక్ష్మీదేవి లీలలు తెలిపే మరొక కథను కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.